టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసన గర్భితానలసికాం సౌహ క్లీం కళాభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాయై నమః. మనము ఈ 2026 సంవత్సరం సంపూర్ణ రాశి ఫలాలు, సంవత్సర రాశి ఫలాలు మనం చెప్పుకుందాం. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ, మన అభిమానులకు, ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే, గురుగ్రహము మనకి 2 జూలై 2026 సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం. అలాగే నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో ఉంటాడు. ఆ నవంబర్ 25 రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు, సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరంలో మీనరాశిలో ఉన్నాడు. అయితే ఫిబ్రవరి 13వ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహ స్థితిగతులు అనేటటువంటివి ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి నూతన సంవత్సరం చాలా బాగుంది. ఇప్పుడు ఏ పనైనా సరే మొదటి సారే పాస్ అయిపోవడము ఇలా జరుగుతున్నాయి కర్కాటక రాశి వారికి. అయితే అష్టమ రాహువు నవంబర్ 25, 2025 సంవత్సరం వరకు ఉంది కాబట్టి మనకి ఏం జరుగుతుందంటే మానసికమైనటువంటి డిప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి మనిషి అధిగమించాలి. అలాగే కర్కాటక రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన జ్ఞాపక శక్తి అవన్నీ కూడా మనకి బ్లెస్ చేస్తాడు. అయితే అయినప్పటికీ కూడా హార్డ్ వర్క్ చేసి పేపర్లన్నీ రాసి పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన సైలెంట్గా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. అయితే జన్మంలోకి ఈ యొక్క నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత జన్మంలోకి కేతువు రావడం ద్వారా మనకి అందరికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ఎప్పటి నుంచో ఉన్నవన్నీ కూడా బయటపడడం జరుగుతాయి. కాబట్టి దానికి ఏ మెడికేషన్ వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటటువంటి ప్లానింగ్ చేసుకునేటటువంటి దిశగా మన యొక్క ప్రయత్నాలు అనేటటువంటి ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సంవత్సరంలో చాలా అనేకమైనటువంటి పండగలకి, పబ్బాలకి మీరు పొరుగురులు వెళ్ళడము, అలాగే మళ్ళీ రిటర్న్ రావడము, ఇవన్నీ కూడా చూసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, కర్కాటక రాశి వారికి మరి ఎగ్జామ్స్ రాసినా సరే మరి ఫెయిల్ అనేటటువంటి పదాంతో వీళ్ళు ఫెయిల్ చేయడానికి చూస్తున్నారు. అయితే వెంటనే వీళ్ళు తెప్పించేసి వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళడము, లేకపోతే వాల్యుయేటర్స్ అసలు ఎవరు పెట్టారు అని అడగడం, ఇలాంటివన్నీ చేయాలి. అలాగే ఈ యొక్క ప్రభుత్వం ఖజానా నుంచి మీకు డబ్బు రావడానికి అవకాశాలు, అంటే గవర్నమెంట్ జాబులు రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశి వారు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహు కిలోంపావు మినుములు నావపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఆ మంత్ర జపాన్ని మీ ఇళ్ళలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.